నరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతు సర్వవిఘ్నోపశాంతయే వాగీశాద్యాస్సు మనసః సర్వార్థానాముపక్రమే నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాననం శరదా శరదంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్ కూజంతం రామ రామేతి మధురం మధురక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం ఆపదాముపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమతు రక్షసంతకం. హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టో ఫల్గుణః సఖః పింగక్షో అమితవిక్రమः ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణః ప్రాణదాతా చాదశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యో నమః. సభాయై నమః. తతో రావణనీతాయాః సీతాయాః శత్రుకర్షణః ఏష పదమన్వేష్టుం చారణాచరితే పధీ. ఇది సుందరకాండలో ప్రారంభ శ్లోకం. హనుమంతుడు రావణాపహృత అయినటువంటి సీతాదేవిని అన్వేషించడానికి లంకకు బయలుదేరుతున్నాడు. చారణులు సంచరించే మార్గంలో ప్రయాణం చేయడానికి ఉద్యుక్తుడయ్యాడన్నారు. ఆకాశ మార్గం అనొచ్చు, దేవతల మార్గం అనొచ్చు. చారణులు కూడా దేవతలలో ఒక వర్గమే. అయితే ప్రత్యేకించి చారణాచరితేపధి అనడంలో ఉద్దేశ్యం ఏమిటి? ఈ విషయం పట్టుకున్నారు ప్రముఖ పండితులైనటువంటి గుంటూరు శేషేంద్ర శర్మ గారని మనందరికీ సుపరిచితులై. సుందరకాండలో కొన్ని శ్లోకములు పట్టుకుని వారు దాని మీద విశేషమైనటువంటి పరిశోధన చేసి షోడశి అని ఒక పుస్తకం రాశారు. చరణం, చరణ అంటే అమ్మవారి నామోట, అమ్మవారట. ఆ మార్గంలో వెళ్ళాడట, యోగ మార్గంలో వెళ్ళాట, కుండలిని యోగ మార్గంలో వెళ్ళాట హనుమంతుడు. ఈ విధంగా విశ్లేషణ చేసుకుంటూ చాలా లోతుకు వెళ్ళిపోయాడు ఆయన. అలాగే త్రిజటాస్వప్నం, గాయత్రీ మంత్రమే అంటారు ఆయన, కుండలిని యోగమే అంటారు ఆయన. ఒక్కొక్క దాని మీద 10 పేజీలు రాసుకుంటూ వెళ్ళారు చర్చించుకుంటూ. ఒకరోజు ఉపన్యాసం కాబట్టి కొంచెం అవన్నీ చూడడానికి సాధ్యపడదు. మహేంద్ర పర్వతం మీద ఉన్నాడు హనుమంతుడు. జాంబవంతుని చేత ప్రశంసించబడిన వాడై తన యొక్క శక్తిని గుర్తింపబడిన వాడై జాంబవంతుడు గుర్తు చేశాడు. ఎవరైనా గుర్తు చేస్తేనే కానీ హనుమంతుడికి తన బలమెంతో తెలియదు. తెలుసుకున్నవాడై 10,000 యోజనముల దూరమైనా కూడా నేను వెళ్ళగలను, ఈ శతయోజన విస్తీర్ణ లవణ సముద్రం నాకెంత అన్నాడు.
మీరందరూ కూడా నిశ్చింతగా ఉండండి, నేను లంకకు వెడతాను, సీతాన్వేషణ చేస్తానన్నాడు. సంసిద్ధుడయ్యాడు. కిష్కింధాకాండలో సుగ్రీవుడనేటటువంటి మైత్రిని చూపించారు. అక్కడ దుష్ట శిక్షణ శిష్యరక్షణ కార్యక్రమంలో భాగంగా వాలి వధ చూపించారు, సుగ్రీవుడితోటి స్నేహాన్ని చూపించారు. పరిపాలనలో ఉన్నటువంటి వాళ్ళు, రాజులైనటువంటి వాళ్ళు శత్రువులను జయించాలంటే మిత్ర సంగ్రహణం చెయ్యాలన్నారు. సుగ్రీవుడనేటటువంటి మిత్రుడి రూపాన్ని చూపించారు. ఇప్పుడు దూతముఖంగా తనకు ప్రియమైనటువంటి వస్తుస్థితిని, శత్రువుల యొక్క బలాన్ని విచారించే కార్యక్రమాన్ని హనుమత్ ప్రేషణతోటి కిష్కింధాకాండలో చూపించిన తర్వాత బయలుదేరినటువంటి హనుమంతుని యొక్క చరిత్ర, అతని యొక్క వృత్తాంతము, అతడు లంకలో చూసినటువంటి విశేషములు, చేసినటువంటి వీరోచిత కార్యములు, ఇవన్నీ కూడా మనకి సుందరకాండలో కనిపిస్తాయి. ఈ కాండంతా కూడా హనుమంతుడే ప్రధానం. కాండ ప్రారంభంలోనే మొట్టమొదటి శ్లోకం తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ, శత్రుకర్షణుడైనటువంటి హనుమంతుడు, శత్రువులను కృషింపజేసేటటువంటి వాడైనటువంటి హనుమంతుడన్నారు. మనకి తెలిసేంతవరకు హనుమంతుడు ఏ శత్రువులని కృషింపజేసినట్లుగా లేదు, ఎవరితోటి యుద్ధాలు చేసినట్లు లేదు. రామరావణ యుద్ధంలో అనేక మంది యోధులను వధించాడు. ఆ తర్వాత కూడా హనుమత్ చరిత్రంలో, పరాశర సంహితలో చెప్పబడినటువంటి హనుమత్ వైభవంలో, హనుమత్ వృత్తాంతంలో కొంతమందిని వధించినట్లుగా ఉన్నది. అయితే శత్రుకర్షణుడు అన్నారు హనుమంతుడిని. సుందరకాండలో ఉన్నటువంటి సౌందర్యాన్ని చెప్పారు. మనం చెప్పుకున్నాం, బ్రహ్మాండ పురాణంలో, రామాయణంలో ఉన్నటువంటి ప్రతి కాండకి కూడా ధ్యాన శ్లోకాన్ని చెప్పారు. ఏ ధ్యాన శ్లోకములోనూ చెప్పబడినటువంటి ఒక విషయాన్ని ఈ సుందరకాండకి చెప్పారు. చంద్రబింబ సమాకారం వాంఛితార్థప్రదాయకం హనుమత్సేవితం ధ్యాయేత్ సౌందరే కండ ఉత్తమే. వాంఛితార్థప్రదాయకం అన్నారు. కోరినటువంటి కోరికలు తీరతాయటి. సుందరకాండని కనుక మనం విన్నట్లయితే, చదివినట్లయితే, పారాయణ చేసినట్లయితే ఈ సుందరకాండలో ఉన్నటువంటి విశేషం ఏమిటన్నారు? సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందర కపిః. ఇంకా చెప్పారు సుందరే సుందరం వనం. ఇందులో ఉన్నటువంటి శ్రీరామమూర్తి అమితమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి వాడాయన. కథ అత్యంత సుందరమైనటువంటిది. కపివరుడైనటువంటి హనుమంతుడు సుందరుడు, సీతామాత సుందరి, వనం సుందరమైనది, అశోకవనం సుందరమైనది, లంకా నగరం సుందరమైనది. సుందరే సుందరి, సుందరే సుందరో లంకా. ఇన్ని సౌందర్యాలని భావించారు భావుకులైనటువంటి వాళ్ళు. ఇందులో ఈ సుందరకాండలో రామాయణంలోనే శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు మొదలైనటువంటి నవరసములు కూడా ఉన్నప్పటికీ కూడా సుందరకాండలో చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు. విశేషంగా ఇక్కడ వాల్మీకి మహర్షి ప్రయోగించాడన్నారు. దీనివల్ల సౌందర్యం కనిపిస్తూ ఉన్నది మనకి ఈ కాండలో. అన్ని కాండలకి కూడా బాలకాండని, అయోధ్యకాండని ఒక విశేషముని బట్టి చెప్పినప్పటికీ ఈ హనుమంతుడు ప్రధానముగా కలిగినటువంటి ఈ కాండకి సుందరకాండ అన్నారు. ఇందులో శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క సౌందర్యాన్ని విశేషంగా చెప్పారు. సీతాదేవి అడిగింది హనుమంతుడిని, నా నాథుడి యొక్క గుణగణములను చెప్పు, ఆయన యొక్క రూప సౌందర్యములను చెప్పు అని అడిగింది. అప్పుడు శ్రీరామ సౌందర్యాన్ని వర్ణించి చెప్పాడు హనుమంతుడు జానకీమాతకి. శ్రీరామ సౌందర్యోపాసన చేసి పరమసిద్ధుడైనటువంటి హనుమంతుడు శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క సౌందర్యాన్ని వర్ణించి చెప్పాడు. ఇంకొక విషయం ఏమిటంటే ఈ కాండలో ఉపాసనా విషయం ప్రధానంగా వివరించబడినట్టుగా భావించవచ్చు. ఉపాసన
ప్రాతీకోపాసన సశాస్త్రీయంగా ఇందులో చూపబడింది. ఇందులో రామ సౌందర్య భావన విశేషం చేత ఉపాసన అనేటటువంటిది భ్రమరక్రీట న్యాయం అన్నారు. రామచంద్రమూర్తిని సంతతము ఉపాసన చేసినటువంటి హనుమంతుడు ఆయన సుందరుడేనన్నారు. కాబట్టి ఈ కాండని సుందరకాండ అనడం చాలా సార్థకమైనదిగా తోస్తూ ఉన్నది. జాంబవంతుడు మొదలైనటువంటి జాంబవంతుడే ప్రధానంగా జాంబవంతుడి చేత తన బలపరాక్రమములు గుర్తు చేయబడినటువంటి హనుమంతుడు మహేంద్ర పర్వతం మీద నిలిచి ఒక్కసారిగా తన యొక్క శరీరాన్ని పెంచాడు. పెరిగినటువంటి ఆకార ధైర్య పరాక్రమ వైభవములు కలవాడైనటువంటి వాడై ఆ మహేంద్ర పర్వతం మీద నిలబడ్డాడు హనుమంతుడు. అటు ఇటు పచార్లు చేస్తూ ఉన్నాడు ఆ పర్వతం మీద. అతని యొక్క వక్షస్థలమునకు తగిలి వృక్షముల కొమ్మలన్నీ కూడా విరిగిపోతూ ఉన్నాయట. అక్కడ భూమి కదిలిపోతూ ఉన్నదట. ఆ పర్వతములో ఉన్నటువంటి నెరియలు ఉంటాయి, గాడిలాంటివి, అందులో సర్పములు ఉన్నాయి. ఈ పర్వతము కుంచుకుపోయినదట హనుమంతుని యొక్క పాదఘట్టనల చేత. దానివల్ల సర్పములన్నీ నలిగిపోయి పెద్దగా శబ్దం చేస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్న కొండ గుహలన్నీ కూడా దగ్గరికి నలిగిపోయి కుంచుకుపోయి అందులో ఉన్నటువంటి సింహములు మొదలైనటువంటి జంతువులన్నీ కూడా పెద్దగా శబ్దములు చేస్తున్నాయట. కొంచెం ముందుకు వంగాడు. దీన్నే యోగాసనం అన్నారు, కుండలినీ యోగం అన్నారు. యోగసిద్ధుడైనటువంటి యోగ మార్గంలో వెళ్ళాలి, అది చెప్పుకున్నాం. వెళ్ళడానికి ఉద్యుక్తుడైనటువంటి హనుమంతుడు సమస్త దేవతా ప్రార్థన చేశాడు. ససూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనే మతిం అంజలిం ప్రాంగ్ముఖం కుర్వన్ పవనాయ ఆత్మయోనయే తతో హి వవృధే గంతుం దక్షిణో దక్షిణాం దిశం. అప్రతిద్వంద్వమైనటువంటి సాహసోపేతమైనటువంటి ఎటువంటి వారు కూడా చేయలేనటువంటి సముద్రలంఘన మహత్కార్యాన్ని నిర్విఘ్నంగా నిరాటంకంగా సాధించడం కోసం ఇష్టదేవతా ప్రార్థన చేశాడన్నారు హనుమంతుడు. తన గురువుగారే కాబట్టి ముందుగా సూర్యుణ్ణి ప్రార్థించాడు. ససూర్యాయ మహేంద్రాయ, దేవతలకు అధిపతి కాబట్టి ఇంద్రుణ్ణి ప్రార్థించారు. పవనాయ స్వయంభువే, ఇక్కడ పవనా శబ్దాన్ని ప్రయోగించారు. పవన అంటే వాయువు, మనకు తెలుసున్నదే. భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనే మతిం అంజలిం ప్రాంగ్ముఖం కుర్వన్ పవనాయ ఆత్మయోనయే. ఇక్కడ మళ్ళీ ఇంకోసారి పవనా శబ్దాన్ని ప్రయోగించారు. కాబట్టి రెండోసారి చెప్పినటువంటి పవనా శబ్దం పవనాయ ఆత్మయోనయే అన్నారు. కాబట్టి తన తండ్రి అయినటువంటి వాయుదేవుణ్ణి ప్రార్థించాడని, మొదట చెప్పినటువంటి పవనా శబ్దం శ్రీరామచంద్రమూర్తిని స్తుతి చేశాడని భావం చెప్పారు. కానీ శ్రీరాముడిని స్తుతి చేసినట్లుగా శ్రీరామ అనలేదు. కానీ మొదట చెప్పిన పవనా శబ్దం శ్రీరామ అన్నారు. ఎందుచేతనంటే పూయతే స్వజ్ఞానేన యోగి బృందం స భగవాన్ ప్రత్యక్తత్వరూపో రామ అని చెప్పాలన్నారు. ఇక్కడ శ్రీరామ నమస్కారంతో శ్రీరామ వందన రూప ఇష్టదేవతా నమస్కారం సిద్ధిస్తుంది, బాగానే ఉంది. కానీ సీతామాతని స్మరించలేదు, ఇక్కడ విస్మరించాడు. ఎప్పుడూ కూడా శ్రీరామ అంటే సీతతో కూడినటువంటి సీతా సహితుడైనటువంటి ఆ సీతాపతి అయినటువంటి రాముణ్ణి స్మరించాలి. కాబట్టే లంకలో రాత్రంతా వెతికినా కూడా సీతా దర్శనం కాలేదన్నారు. తర్వాత తెలుసుకున్నటువంటి వాడై సీతతో కూడినటువంటి రామచంద్రమూర్తిని, శ్రీరాముణ్ణి, లక్ష్మణుణ్ణి, సీతాదేవిని స్తుతి చేస్తే నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. అప్పుడు అశోకవనంలో వెతకాలనేటటువంటి సంకల్పం కలగడం, అశోకవనంలోకి వెళ్ళడం, అక్కడ సీతామాతను చూడడం జరిగిందన్నారు. ఈ విధంగా సీతాసహితుడైనటువంటి రాముణ్ణి ప్రార్థన చేసిన తర్వాత మాత్రమే సీతాదర్శనం అయిందన్నారు. ఈ విధంగా సీతాప్రస్తుతి శ్రీరామావతారంలో విధిగా చేయాలని చెప్పారు.
దక్షిణ దిక్కుకు ప్రయాణమవుతున్నటువంటి హనుమంతుడు తూర్పు దిక్కుకు తిరిగి నమస్కారం చేశాడు. దోసిలి యొక్క ఇష్టదేవతా నమస్కారం చేశాడు. అంటే శుభకార్యములు ఏమైనా, శుభకరమైనటువంటి కర్మలు ఏమైనా చేసినప్పుడు తూర్పుకు తిరిగి చేయాలన్న భావన. ప్లవంగ ప్రవరైర్దృష్ట ప్లవనే కృత నిశ్చయ వవృధే రామ వృద్ధ్యర్థం సముద్ర ఇవ పర్వసు. సముద్రం బాగా ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నటువంటి సముద్రాన్ని దాటడానికి ఉద్యుక్తుడయ్యాడు హనుమంతుడు. అణిమ గరిమ లఘిమ మొదలైనటువంటి అష్టసిద్ధులు కలిగినటువంటి ఆ హనుమంతుడు తన బాహువులతోటి పాదములతోటి బాగా పీడించాడు మహేంద్ర పర్వతాన్ని. దానితోటి మహేంద్ర పర్వతం కుంగిందన్నారు. విద్యాధరులు తమ భార్యలతోటి విహారార్థమై మహేంద్ర పర్వతం మీదకి వచ్చారట. ఆహార భోజన పదార్థములు ఉన్నాయి, కత్తులు డాళ్ళు ఉన్నాయి, తాగేటటువంటి మధుర పానీయములు ఉన్నాయి. ఈ మహేంద్ర పర్వతం ఈ విధంగా కృంగుతూ ఉంటే ఏదో ప్రమాదం సంభవిస్తున్నదని వాళ్ళు ఆకాశానికి ఎగిరిపోయారు. ఈ ఆహార పదార్థాలన్నీ విడిచిపెట్టి ఆకాశంలో నిలబడి చూస్తూ ఉన్నారు. అప్పటికే అక్కడ చేరి ఉన్నారు దేవతలు, ఋషీశ్వరులు. వాళ్ళు అనుకుంటున్నారట, హనుమంతుడు సీతాన్వేషణ నిమిత్తం శ్రీరాముడి యొక్క పని మీద వెడుతున్నాడు. రామార్థం వానరార్థంచ చికీర్షన్ కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి. ఇతడు పర్వతముతో సమానుడై పర్వత ప్రమాణము కలిగినటువంటి శరీరమును కలిగినటువంటి వాడై శ్రీరామచంద్ర కార్యనిర్వహణ కోసం, వానరజాతి ప్రతిష్ఠ కోసం ఎవరూ దాటలేనటువంటి భయంకరమైనటువంటి ఈ లవణ సముద్రాన్ని దాటదలుచుకుంటున్నాడు అని దేవతలు మాట్లాడుకుంటూ ఉన్నారట. విద్యాధరులు అది విని చాలా సంతోషించారు. ఒకసారి తోకను ముద్దు పెట్టుకున్నాడు. తన తస్యలంగూలమావిద్ధం అతివేగస్య పృష్ఠతః దదృశే గరుడేనేవా హ్రియమాణో మహోరగః. పెద్ద పాములాగా పామును పట్టుకుని వెళ్ళేటటువంటి గరుత్మంతుడిగా తనను తాను భావన చేసుకున్నాడట. అతని యొక్క వెనక వరలాడుతున్నటువంటి వాలము గరుత్మంతుని చేత అపహరించబడినటువంటి సర్పరాజులాగా ఉన్నదట. ఒక్కసారి నిశ్చితంగా సముద్రము వంక చూశాడు. తను వెళ్ళవలసినటువంటి మార్గమును అవలోకన చేశాడు. ఇక్కడే హనుమంతుడి యొక్క మహాయోగ విభూతిని చూపించారు మహర్షి అంటారు. సీతా సందర్శన రూప కార్యసిద్ధి అంటే సాక్షాత్ బ్రహ్మ చైతన్య సాక్షాత్కార వైభవం అన్నారు. దానికి అర్హుడైనటువంటి హనుమంతుడు శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహమును పొందినటువంటి వాడై, శ్రీరామమూర్తి అంటే పరబ్రహ్మస్వరూపం, చిచ్చక్తి, సీత అంటే చిచ్చక్తి. ఆ చిచ్చక్తి యొక్క అనుగ్రహం ద్వారా పరబ్రహ్మానుసంధాన స్థితి సులభమవుతుందని, ఆ స్థితిని సాధించడానికి ఉత్తమాధికారి హనుమంతుడే అని, ఉత్తమ సాధకుడు హనుమంతుడే అని మనకి ఈ సందర్భంగా పండితులైన వారు నిర్ధారణ చేసినటువంటి విషయం. వానరులతో అంటున్నాడు, యథా రాఘవ నిర్ముక్త శరస్వ్యసన విక్రమః గచ్చేత్తద్వద్గమిష్యామి లంకాం రావణ పాలితాం నహి ద్రక్ష్యామి యది తాం లంకాయాం జనకాత్మజాం అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయం యది వా త్రిదివే సీతాం న ద్రక్ష్యామి కృతశ్రమః బద్ధ్వా రాక్షసరాజానం ఆనయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహం ఏష్యామి సహసితయా. నేను ఇక్కడి నుంచి నేరుగా లంకకు వెడతాను, లంకలో సీతాన్వేషణ చేస్తాను. ఒకవేళ లంకలో కనుక సీతామాతను చూడలేకపోయినట్లయితే అక్కడి నుంచి తిన్నగా నేను స్వర్గానికి వెడతాను. దేవతల రాజధాని అయినటువంటి అమరావతిని స్వర్గమంతా గాలిస్తాను. అక్కడ కూడా సీతాదేవిని కనుక నేను చూడలేకపోయినట్లయితే మళ్ళీ తిరిగి లంకకు వచ్చి రాక్షసరాజు అయినటువంటి రావణుని బంధించి తీసుకువచ్చేసి రాముని పాదముల దగ్గర పడవేస్తానంటున్నాడు. అంత కృతనిశ్చయంతో చెబుతున్నాడు. వాల్మీకి మహర్షి సంస్కృతంలో రచించినటువంటి ఈ రామాయణాన్ని ఎందరో తెలుగు కవులు తెలుగులోకి రచించారు పద్యరూపకంగా. వాటిలో మొట్టమొదట రాసినటువంటి రంగనాథ రామాయణం అంటారు. గోన బుద్ధారెడ్డి గారు ద్విపద కావ్యం అది.
తరువాత భాస్కరుడు, హుళక్కి భాస్కరుడు, భాస్కర రామాయణం, 4 కవులు రచించారు అది. హుళక్కి భాస్కరుడు అరణ్యకాండ, యుద్ధకాండలో చివరి భాగం రాశారు. ఆయన కుమారుడైనటువంటి మల్లికార్జున భట్టు కొంచెం కుర్రవాడు కాబట్టి 3 కాండలు రాశాడు. బాలకాండ, కిష్కింధకాండ, ఈ సుందరకాండ కూడా ఆయనే రాశాడు. భాస్కర్ని శిష్యుడైనటువంటి కుమారరుద్రదేవుడనే ఆయన అయోధ్యకాండ రాశాడు. అయ్యలార్యుడు అని భాస్కరుడి మిత్రుడు, ఆయన యుద్ధకాండ ప్రారంభంలో ఉండే సగం రాసి ఆపాడు. మిగతా సగం భాస్కరుడు పూర్తి చేశారు 4. అదేమి చిత్రమో, భారతము అంతే. కవిత్రయం వారు రాశారు, నన్నయ, తిక్కన, ఎర్రన. భాగవతం కూడా 4 రాశారంటారు. పోతన గారు రాశారు పూర్తిగా అన్నారు, కానీ చెదలపట్టి పాడైపోవడంతో 6వ స్కంధం, 5వ స్కంధం, 6వ స్కంధం, 11వ స్కంధం, 12వ స్కంధం ఆయన మిత్రులైనటువంటి వాళ్ళు రచించారని. కొన్ని పద్యాలు ఈయన ఉన్నా పోతన గారి పద్యాలు వాళ్ళ పద్యాలు మధ్యలో వచ్చాయని. ఇంకా మొల్ల అనే ఆవిడ మొల్ల రామాయణం రాసింది. ఆధునిక కవులు కూడా ఎంతోమంది రామాయణాన్ని వారి పద్ధతిలో రచించుకుంటూ వెళ్ళారు. రామాయణ కల్పవృక్షమని విశ్వనాథ్ సత్యనారాయణ గారు రచించారు. చాలా అద్భుతమైనటువంటి గ్రంథం అది. భాస్కర రామాయణంలో మల్లికార్జున భట్ అంటాడు, హనుమంతుడు చెబుతున్నాడు, ఇంక విచారమేలా జవమింకక ఈ జలరాశి దాటెదన్ లంకకు పోయదన్ కడిమిలావులు సూపిన రాక్షసావళిన్ పొంకమడంచదన్ జనకపుత్రి నిజస్థితి చూచి వచ్చెదన్ కింకర ధర్మ వృత్తి పరికింపగ వంచన కీర్తి హేతువే. ఇంకా అంటున్నాడు హనుమంతుడు, పొరి లంకలో వెతికి భూసుతగంచదా కానకుండినన్. ఒకవేళ సీతామాతను కనుక నేను లంకలో కనుక చూడలేకపోయినట్లయితే కరమరావతిన్ వెతకి కంచదా, దేవతల రాజధాని అమరావతి స్వర్గలోకం, అక్కడ చూస్తాను. అందును కానకున్న నిర్జర రిపు పట్టి కట్టి పెలుచన్ కొని వచ్చెదన్ వండే వానితో ఉరవడి లంకవే పెరకి ఉద్ధతి తెచ్చెదరామునొద్దకున్. లంకనే పెకలించి తీసుకువస్తానన్నాడు. ఇంత కృతనిశ్చయుడై బయలుదేరినటువంటి హనుమంతుడు సముద్రాన్ని దాటడానికి ప్రయత్నం చేస్తున్నాడు. శ్రీరామచంద్ర ప్రభువు యొక్క కోదండ వినిర్ముక్తమైనటువంటి బాణం లక్ష్యానికి ఎలా చేరుతుందో, ఏ విధంగా వెడుతుందో, అలాగే రావణపాలితమైనటువంటి లంకకు వెడతానని చెప్పి రాక్షస వీరులకు ధైర్యాన్ని చెప్పాడు. పర్వతం మీద నుంచి ఒక్కసారి ఆకాశానికి ఎగిరాడు. ఆకాశమందు ఏమి ఎదురైనా కూడా లెక్క చేయనటువంటి తనను తాను గరుత్మంతుడిగా భావించుకున్నట్ట. ఇక్కడ వాల్మీకి మహర్షి చెబుతాడు, ముందుగా ఏటవాలుగా వెడుతూ ఉన్నట, సముద్రపు నీటిని తాగుతున్నాడా అనున్నట్లుగా. విమానం చూడండి, ముందు కొంత దూరం నేల మీద పరిగెత్తుతుంది, తర్వాత నెమ్మదిగా ఏటవాలుగా ఆకాశంలోకి పైకి లేచి కొంత ఎత్తుకు చేరిన తర్వాత సమాంతరంగా వెడుతుంది. అది చెబుతున్నారు ఇక్కడ వాల్మీకి. గాలిలో ఏటవాలుగా ఎగిరాడు కొంత దూరం, సముద్రము నీటిని జుర్రుతున్నాడా అన్నట్లుగా వెడుతూ ఉన్నాడు. కొంత పైకి వెళ్ళిన తర్వాత ఆకాశమును పానము చేయబోతున్నాడా అన్నట్టుగా వెళ్ళాట. అంటే అక్కడ నుంచి వాయు మార్గంలో సముద్రానికి దాటుకుంటూ వెడుతూ ఉన్నాడు. ఇతన్ని సూర్యుడు తప్పింపచేయలేదట. చల్లని మెల్లని గాలులతోటి వాయువు ఇతనికి సేద తీరుస్తూ ఉన్నాడట. తండ్రియే వాయువేగంతో వెడుతూ ఉన్నాడు. సముద్రము 2 పాయలుగా చీలిపోయిందట ఇతని యొక్క వేగానికి. చాలా ఎక్కువగా వర్ణించారు. పెద్ద సర్గిది. 212 శ్లోకాలు రాశారు హనుమంతుడు లంకకు చేరేటటువంటి ఈ సర్గలో. కొంత దూరం వెళ్ళేసరికి సుమారుగా 4వ వంతు దూరం ప్రయాణం చేసుకుని వెళ్ళాడు. అక్కడ ఉన్న చెట్లన్నీ విరిగిపోయి ఆ చెట్లు పెకలించబడి ఇతని వెనకాల వస్తూ ఉన్నాయి. తేలికైన పుష్పములు ముందు వస్తూ ఉన్నాయి, తర్వాత కొమ్మలు రెమ్మలతో కూడినటువంటి వృక్షములు వస్తూ ఉన్నాయి. ముందవి నీటిలో పడిపోయాయి,
పుష్పములు తర్వాత నెమ్మదిగా సముద్రములో రాలాయి. అది ఎలా ఉన్నదంటే నక్షత్రములతో కూడిన ఆకాశములాగా ఉన్నదట. రాజుగారి వెంట భటులు వెళ్ళినట్లుగా వెళ్ళాయట ఈ వృక్షములన్నీ కూడా. బంధువులు ఎవరైనా వెడుతూ ఉంటే వారిని సాగనంపడానికి వెళ్ళి వియోగంతో దుఃఖంతో వెనక్కి వచ్చేవా వాళ్ళలాగా సముద్రం మీద పడిపోయాయట వృక్షములు పుష్పములు కూడా. ఈ విధంగా వర్ణించుకుంటూ ఉన్నారు. కొంత దూరం వెళ్ళేసరికి సముద్రుడికి ఒక ఆలోచన వచ్చింది. శ్రీరామ కార్యార్థమై హనుమంతుడు లంకకు వెడుతున్నాడు సీతాన్వేషణ నిమిత్తం. ఇతనికి నేను సపర్యలు చేయాలి, ఇతనిని ఆదరించాలి. రామదూత రామ కార్యార్థమై వెడుతున్నటువంటి వాడు. లేకపోయినట్లయితే నేను కృతజ్ఞుడు అవుతాను. ఎందుచేతనంటే రాముని యొక్క పూర్వీకులైనటువంటి సాగరుల వల్ల నేను ఉద్ధరించబడ్డాను. సగర చక్రవర్తి అశ్వమేధయాగం చేస్తూ ఉంటే అశ్వం అపహరించబడితే ఆ సగరుని యొక్క 60,000 మంది కుమారులు వెళ్ళి భూమంతా తిరిగొచ్చి నాన్నగారు దొరకలేదన్నారు. భూమిని తవ్వుకుంటూ వెళ్ళమన్నారు. భూమిని తవ్వి పాతాళానికి వెళితే అక్కడ కపిల మహర్షి ఆశ్రమం బయట కట్టబడి ఉన్నది అశ్వం. ఆ విధంగా సాగరము వారి చేత ఉద్ధరించబడింది, ఊడికి తీయబడిందని కూడా చెప్పారు. వాళ్ళ వల్లే ఏర్పడింది ఈ సాగరం. సగరుల వల్ల ఏర్పడింది కనుక సాగరం అన్నారు. సగర కుమారుల వల్ల సాగరుల వల్ల ఉద్ధరించబడినటువంటి సముద్రము సాగరము అన్నారు. తనలో మైనాకుడున్నాడు సముద్రంలో, దక్షిణ సముద్రంలో. పిలిచాడు, మైనాక. రామదూత అయినటువంటి హనుమంతుడు సీతాన్వేషణ నిమిత్తమై వెడుతున్నాడు. అతనికి మనం ఆదరించి మనం చేయవలసినటువంటి సహకారం చేయవలసి ఉన్నది. నువ్వు నా యందు దాముకొని ఉన్నావు. ఎందుచేతనంటే పూర్వం రెక్కలుండేవి పర్వతాలకి. అవి ఎగురుతూ ఎలా కావాలంటే అలా ఎగిరి ఎక్కడ కావాలంటే అక్కడ నేల మీద వాలుతూ ఉండేవి. దానితో అక్కడ ఉన్నటువంటి జనపదములు మునిపల్లెలు నలిగిపోతూ ఉండేవి. దేవతలంతా ఇంద్రుడిని ప్రార్థిస్తే ఇంద్రుడు వజ్రాయుధం తీసుకుని వాటికి రెక్కలు నరికివేశాడు. ఎక్కడున్నవి అక్కడ చతికిలబడిపోయాయి. వింధ్య పర్వతం, మేరు పర్వతం, మంధర పర్వతం, హిమాలయ పర్వతం అలాగా. ఈ ఒక్క మైనాక పర్వతం మాత్రం దొరకలేదు ఇంద్రుడికి. వేగంగా పరిగెత్తుకుని వచ్చాడు. మైనాకుడెవరంటే హిమవత్పర్వతం యొక్క కుమారుడే. ఈ మైనాక పర్వతం వస్తూ ఉంటే వాయువు సహకారం చేసే ఇంద్రుడి నుంచి వేగంగా వెళ్ళిపోవడానికి. సముద్రుడు ఆశ్రయం ఇచ్చాడు. సముద్రంలో దావుకొని ఉన్నాడు. ఆ సముద్రంలో ఉన్నటువంటి ద్వారం గుండా పాతాళానికి రాక్షసులు వెళ్ళారు కాబట్టి బలిచక్రవర్తి వాళ్ళు మళ్ళీ పైకి రాకుండా ఈ మైనాకుడిని అడ్డంగా ఉండమని చెప్పి ఇంద్రుడు ఇంకేమీ ఇబ్బంది పెట్టలేదు. కాబట్టి నువ్వు నా వల్ల ఉపకారం పొందినవాడివి, హనుమంతుడికి మనం సహకరించాలంటే మైనాకుడు పైకి లేచాడు శిఖరములతోటి. ఇంతకుముందు హనుమంతుడు చూసినప్పుడు ఏ విధమైనటువంటి ఆటంకము కనిపించలేదు, అవరోధము కనిపించలేదు. ఇప్పుడు ఇదేదో ఆటంకంలా ఉందనుకున్నాడు. ఒక్కసారి వేగంగా తన యొక్క హృదయంతో ఒక్కసారి ఒక తోపు తోశాడు. మైనాకుడు ఒక్కసారి తడబాటు పడ్డాడు, నిలదొక్కున్నాడు. ఆంజనేయ, సముద్రుడు సాగర్ల వల్ల ఉపకారం పొందినటువంటి వాడు కావడం వల్ల నీకు ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నాడు. నాకు ఆశ్రయం ఇచ్చినటువంటి సాగరుడు నాకు ఆజ్ఞాపించడం వల్ల, నన్ను కోరడం వల్ల నేను వచ్చాను. నా శిఖరం మీద అనేకములైనటువంటి కందమూలములు ఉన్నాయి, తేనెలు ఉన్నాయి. వాటిని స్వీకరించవలసినది, కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళవలసినది అన్నాడు. నేను వానరులకు మాట ఇచ్చాను, లంకానగరమునకు చేరతానని. మార్గమధ్యములో ఆగడానికి వీల్లేదు. కాబట్టి అన్యదా భావించవద్దని తన చేతితో మైనాకుడిని స్పృశించాడు, ముందుకు సాగిపోయాడు. హనుమంతుడు చేసినటువంటి ఈ రెండవ దుష్కరమైనటువంటి కార్యమును చూసి దేవతలంతా మెచ్చుకున్నారు. ఒకటవ దుష్కరమైనటువంటి కార్యం ఏమిటంటే 100 యోజనముల విస్తీర్ణము కలిగినటువంటి లవణ సముద్రమును లంఘించడానికి పూనుకున్నాడే,
అది మొదటిది. రెండవది, మార్గమధ్యములో మైనాకుడు కనిపించి ప్రలోభ పెట్టినా కూడా, ఆశ చూపించినా కూడా, కందమూలములు భుజించమని, తేనెలు తాగమని, విశ్రాంతి తీసుకోమని చెప్పినా కూడా ఏ విధమైనటువంటి లోభత్వమును పొందకుండా ముందుకు సాగిపోయాడే. ఇది రెండవ దుష్కరమైనటువంటి కార్యం అన్నాడు. ముందుకు సాగుతున్నాడు హనుమంతుడు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాడు. ఈలోగా దేవతలకు ఒక ఆలోచన వచ్చినది. హనుమంతుడు ఈ సముద్రమును లంఘించగలడా, దాటి ముందుకు సాగగలడా అని వాళ్ళు పరీక్ష పెట్టాలనుకున్నారు. నాగమాత అయినటువంటి సురస అనే ఆవిడ్ని ప్రార్థించారు. కశ్యప ప్రజాపతి యొక్క భార్య సురస. ఆవిడికి జన్మించిన వాళ్ళంతా కూడా నాగులు, సర్పములు. అమ్మా సురస, ఈ హనుమంతుణ్ణి నీవు పరీక్ష చేయవలసినది. ఇతడు తన కార్యమునందు సఫలీకృతుడవుతాడా లేక విఫలుడై ఓడిపోతాడా తెలుసుకోవాలనుకుంటున్నావు అన్నారు. అప్పుడు సురస తన మార్గమునకు అడ్డం వచ్చింది. నన్ను దాటి ఎవరూ ముందుకు వెళ్ళలేరు, నీవు నా నోటిలోనికి ప్రవేశించవలసినదే అన్నది. అమ్మా, నేను శ్రీరామ కార్యార్థమై వెడుతున్నాను. సీతామాత యొక్క జాడను తెలుసుకుందుకు లంకకు వెడుతూ ఉన్నాను. ఆయన ముల్లోకములకు ప్రభువు. ఆయన నీవు కూడా ఆయన రాజ్యంలోనే ఉన్నావు కాబట్టి ఆయనకి సహకరించవలసినటువంటి బాధ్యత నీ మీద ఉన్నది అన్నాడు. లేదు లేదు, నాకు బ్రహ్మదేవుడిచ్చినటువంటి వరం, ఎవరూ కూడా నన్ను దాటి ముందుకు పోలేరు. నా వద్దకు వచ్చినటువంటి వాళ్ళు నాకు ఆహారం అవ్వవలసినదే అన్నది ఆవిడ. భయంకరంగా నోరు తెరిచింది. రాక్షసీ రూపంలో వచ్చింది. అమ్మా, అథవా మైథిలీం దృశ్యా రామంచాక్లిష్టకారిణం ఆగమిష్యామి తే వక్త్రం సత్యం ప్రతిశృణోమి తే. అమ్మా, నువ్వు కాదంటున్నావు కాబట్టి ఒక పని చేస్తా. లంకకు వెళ్ళి సీతాన్వేషణ చేసి సీతాదేవి జాడ తెలుసుకొని శ్రీరామచంద్రమూర్తి వారికి ఆ విషయాన్ని తెలియజేసి మళ్ళీ నీ దగ్గరకు వస్తాను, అప్పుడు నీవు నన్ను మింగవచ్చు అన్నాడు. ఆవిడ అంగీకరించలేదు. నన్ను దాటి వెళ్ళలేవన్నది. సరే అయితే మింగమని 10 యోజనములకు పెంచాడు తన శరీరాన్ని. ఆవిడ తన 120 యోజనములు, హనుమంతుడి శరీరాన్ని 30 యోజనములు, లంక సురస 40 యోజనములు. ఈ విధంగా హనుమంతుడు 90 యోజనాల దాకా పెరిగాడు. హనుమంతుడి దగ్గర కొన్ని శక్తులు ఉన్నాయి, అష్టసిద్ధులు అన్నారు వీటిని. అణిమ, గరిమ, లఘిమ, మహిమ, ప్రకామ్య సిద్ధి, ఈసిత్వ సిద్ధే, వసిత్వ సిద్ధే. ఈ దేవి ఖడ్గమాల్లో వస్తాయి మనకి. అమ్మవారి యొక్క అనుగ్రహంతో వస్తాయట ఈ సిద్ధులన్నీ కూడా. ఉన్నటువంటి పెద్ద శరీరం వచ్చేయడం, ఉన్నటువంటి సూక్ష్మ శరీరాన్ని పొందడం, దూది కంటే తేలికైపోవడం, బాగా బరువైపోవడం. శ్రీకృష్ణుడు, బాలకృష్ణుడు 8-9 నెలల వయస్సు ఉన్నటువంటి వాడు తల్లి ఒళ్ళో కూర్చుని ఉన్నట్టుండి బరువెక్కిపోయాడు. ఇదేమిటి పిల్లవాడు బరువైపోతున్నాడు అని కిందకి దింపింది. ఇంతలో సుడిగాలి వచ్చింది. తృణావర్తుట్టవాడు ఆ రాక్షసుడు పైకి తీసుకుపోయాడు. ఆ పీక పట్టుకుని వేళ్లాడుతూ బరువెక్కిపోతే ఏమీ చేయలేక కిందపడి రాళ్ల మీద పడి మరణించాడు తృణావర్తుడు. శ్రీకృష్ణ పరమాత్మకు లేని సిద్ధి ఏముంటుంది కనుక. ఒకసారి సాయిబాబా వారు ఎక్కడికో వెళ్ళి తిరిగి వస్తూ ఉంటే గోదావరి నది ఉత్తుంగ తరంగములతోటి ప్రవహిస్తూ ఉన్నది. కోపరగాం వెళ్ళి వస్తున్నారు ఆయన. ఏమీ ఆలోచించలేదు, నీటి మీద నడుచుకుంటూ వచ్చేసారు. దూది కంటే తేలికైపోయారు ఆయన. ప్రహ్లాదుడికి కూడా ఉన్నాయి ఇటువంటి సిద్ధులు. అందుచేతనే తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు పెట్టినటువంటి బాధలకు ఏవీ కూడా అతనికి అపకారం చేయలేదు. ఇటువంటి అష్టసిద్ధులు కలిగినటువంటి హనుమంతుడు తన శరీరాన్ని 90 యోజనాలకు పెంచితే సురస తన నోటిని 100 యోజనాలకు పెంచింది. వెంటనే హనుమంతుడు నిమేష కాలంలో అంగుష్టమాత్రుడయ్యాడు. ఒక బొటనవేలి ప్రమాణానికి సురస నోట్లో ప్రవేశించాడు, వెనక్కి వచ్చాడు. ఇది 3వ దుష్కరమైనటువంటి కార్యం. దేవతలు దీనికి సంతోషించారు, ప్రశంసించారు హనుమంతుణ్ణి. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాడు. లంక సమీపానికి చేరుతూ ఉండగా రావణుడు శత్రువులెవరూ లంకాపట్టణంలోనికి ప్రవేశించడానికి వీలు లేకుండా సింహిక అని ఛాయాగ్రహణ శక్తి కలిగినటువంటి ఒక రాక్షసుని నియమించాట.
నిమిషానికి 365 పర్యాయములు తిరుగుతుందట లంక చుట్టూ, ఆ ద్వీపం చుట్టూ తిరుగుతూ ఉంటుందట అంత వేగంగా. ఆకర్షణ శక్తి, ఛాయాగ్రహణ శక్తి నీడని పట్టుకు లాగేస్తుంది. హనుమంతుడి లాగడం మొదలుపెట్టింది. తన యొక్క వేగం తగ్గిపోతున్నది, కిందకి దిగిపోతూ ఉన్నాడు, ఎగరలేకపోతూ ఉన్నాడు. ఏమిటా అని కిందకి చూస్తే పెద్ద సత్వం పైకి లేచి కనిపిస్తున్నది. ఓహో, సుగ్రీవుడు చెప్పినటువంటి సత్వం ఇదే అయి ఉంటుంది. సుగ్రీవుడు చెప్పాడు దక్షిణ సముద్రంలో ఛాయాగ్రహణ శక్తి కలిగినటువంటి రాక్షసి ఉంటుందని అనుకున్నాడు. సుగ్రీవుడికి ఎలా తెలుసు? తన అన్నగారైనటువంటి వాలి కూడా పడితే అన్ని దిక్కులకు వెళ్ళాడు సుగ్రీవుడు. తూర్పు దిక్కు చివరిదాకా వెళ్ళాడు, దక్షిణ దిక్కు అంటార్కిటికా దాకా వెళ్ళాడు, ఆర్కిటిక్ దాకా వెళ్ళాడు, అమెరికా దాకా వెళ్ళాడు, కూడా పడుతున్నాడు. అప్పుడు వచ్చి ఈ ఋష్యమూక పర్వతం మీద స్థిరపడ్డాడు. ఎందుచేతనంటే ఈ పర్వతం దగ్గరికి వాలి రాడు, శాపగ్రస్తుడై ఉన్నాడు. తల పగులుతుంది వచ్చినట్లయితే, మతంగ మహర్షి వారి శాపం. అప్పుడు చూసినట్లున్నాడు ఈ సింహికని. కానీ అతను ఎలా తప్పించుకున్నాడో మాత్రం మనకు తెలియదు. సుగ్రీవుడు మాత్రం దొరకలేదు. హనుమంతుడు చూశాడు, తన శరీరాన్ని విపరీతంగా పెంచాడు. సింహిక నోరు విశాలంగా పెంచింది. మళ్ళీ లోపలికి ప్రవేశించాడు. గోళ్లతోటి శరీరం లోపల ఉన్నటువంటి మర్మభాగములనన్నిటినీ చిదిమివేశాడు. మళ్ళీ పైకి వచ్చాడు. సింహిక మరణించింది. సింహికతోటి ఏం మాట్లాడలేదు ఇక్కడ. సురసతో మాట్లాడాడు. అమ్మా అన్నాడు. దాక్షాయణి నమోస్తుతే, అమ్మా నీకు నమస్కారం. నీ నోట్లో ప్రవేశించాను, నీ నోట్లోకి వెళ్ళాను, మళ్ళీ వచ్చాను, నీ కోరిక తీరింది కదా, నాకు అనుమతి, ఇంక నేను బయలుదేరి ముందుకు పెడతానన్నాడు. అప్పుడు అన్నదావిడ, అర్ధసిద్ధ్యై హరిశ్రేష్ట గచ్చ సౌమ్య యథా సుఖం సమానయ చ వైదేహీం రాఘవేణ మహాత్మనా. నాయనా, నీ కార్యమునందు ముందుకు సాగవలసినది, సీతాన్వేషణ గావించవలసినది, శ్రీరాముని వద్దకు సీతామాతను చేర్చవలసినది అని చెప్పిందట సురస. అంటే సీత లంకలో ఉన్నదని మనకు అర్థమవుతూ ఉన్నది. హనుమంతుడు సముద్రమును 100 యోజనముల సముద్రమును దాటి లంబ పర్వతం అన్నారు, దాన్నే సువేలా పర్వతం అన్నారు. తన యొక్క శరీరాన్ని బాగా తగ్గించుకుని సహజమైనటువంటి స్వరూపాన్ని పొంది, ఈ పెద్ద రూపాన్ని చూస్తే రాక్షసులు కంగారు పడతారని తన యొక్క ఆకారాన్ని తగ్గించుకుని లంబ పర్వతం మీద దిగాడు. ఆ త్రికూట పర్వతం మీద ఉన్నటువంటి వనరాజులను దర్శించాడు. భయంకరమైన పెద్ద శరీరాన్ని చూసి ఆశ్చర్యంగా రాక్షసులు మూగుతారని ఆలోచించి, తతశరీరం సంక్షిప్య తన్మహీధర సన్నిభం పునః ప్రకృతిమాపే దేవి తమోహైమత్వమాన్. ఆత్మసాక్షాత్కారం కలిగిన వాడు అజ్ఞాన తత్కార్యములు తొలగిపోతే సర్వాతీత బ్రహ్మాత్మ స్వరూపాన్ని ఎలా పొందుతాడో అలా స్వస్వరూపాన్ని పొందాడన్నారు. హనుమంతుడు ఇక్కడ యోగసిద్ధి కలిగిన వాడు కాబట్టి ఈ విధంగా వర్ణన చేశారు. అనుకున్నట్ట ఏమాత్రం శ్రమ పొందలేదు హనుమంతుడు, కొంచెం కూడా. అక్కడ ఉన్నటువంటి ఆ కొండ మీద నుంచి చూసినట్లయితే లంకానగరం, 1వది లంబ పర్వతం అన్నారు, దీన్నే సువేలా అనుకున్నాం. 2వది అరిష్ట పర్వతం, 3వ పర్వతం మీద ఉన్నది త్రికూట పర్వతం. ఇది ఆ 3వ పర్వతం మీద బంగారు నగరం లంకానగరాన్ని చూశాడు. ఇక్కడ నుంచి పరీక్షగా చూస్తున్నాడు లంకానగరం యొక్క నిర్మాణ గొప్పతనాన్ని చూస్తూ ఉన్నాడు. అందులో ఉన్నటువంటి అగర్తలు కనిపిస్తూ ఉన్నాయి. లంకానగర నిర్మాణం దుర్భేద్యంగా ఉన్నదే అనుకున్నాడు. నేను ఈ శతయోజన విస్తీర్ణం కలిగినటువంటి సముద్రమును అవలేలగా లంఘించాను, 10,000 యోజనములున్నా కూడా నాకేం లెక్క అనుకున్నాడు. ఆధ్యాత్మ రామాయణంలో మాట అంటారు, హనుమంతుడు అనుకున్నట్ట, ప్రాణప్రయాణ సమయే యస్య నామ సకృస్మరన్ తీర్త్వా భవాబుధేః పారం నరో యాతి చ తత్పదం తస్య దూతః తదంగాంగుళి ముద్రికః. ఏ ప్రభు అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క నామమాత్రమును ప్రాణప్రయాణ సమయంలో స్మరించిన వాడై ఈ సంసార సముద్రాన్నే అవలేలగా దాటగలుగుతాడో ప్రాణి జీవుడు, అటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క దూతను నేను, ఆయన యొక్క అంగుళీయకాన్ని దగ్గర ఉన్నవాణ్ణి,
ఈ లవణ సముద్రాన్ని దాటడం ఎంత పని అనుకున్నాడు. సాయంత్రం అయ్యే వరకు అక్కడే పచారులు చేస్తూ ఉన్నాడు. చీకటి పడ్డ తర్వాత లోపలికి ప్రవేశించాలి. లంకానగరం వైపు వస్తున్నాడు. ఈ లంకానగరం యొక్క రక్షణ కట్టుదిట్టంగా కనపడుతోంది. దీని చుట్టూ విశాలమైనటువంటి సముద్రం, అగర్తలున్నాయి, పెద్ద ప్రాకారములున్నాయి. దీనిని దాటి రాగలిగిన వాళ్ళు ఎవరిక్కడికి? ఒకవేళ రాగలిగినా రామచంద్రమూర్తి వారు ఏం చేయగలరు ఇక్కడ? ఈ రాక్షసులకు సామభేదం దానం సామ దాన భేద దండోపాయాలు ఏవీ కూడా పనికొచ్చేలా కనిపించటం లేదు. వీళ్ళ దగ్గర సామం, రాక్షసుల దగ్గర సామమే ఉపయోగిస్తాం, మంచిగా చెబితే వినే రకం కాదు వాళ్ళు. పోనీ దానోపాయాన్ని ఉపయోగిద్దామా అంటే వాళ్ళకే డబ్బుకి కరువు లేదు. విశేషమైనటువంటి అఖండమైనటువంటి సంపదలు కలిగిన వాళ్ళు. భేదోపాయాన్ని ప్రయోగిద్దామా అంటే వాళ్ళ మధ్యలో భేదాన్ని ఎలా పెట్టగలం? వాళ్ళల్లో వాళ్ళకి ఐకమత్యం ఎక్కువ. ముఖ్యంగా దేవతలతో యుద్ధం వస్తే వాళ్ళు ఒకటైపోతారు. దండోపాయం, అపారమైనటువంటి బలపరాక్రములు కలిగిన వాళ్ళు. ఈ చతురుపాయాలు కూడా పనిచేసేలా కనిపించటం లేదు. మా వానరుల్లో ఈ లంకకు వచ్చేవాళ్ళు ఎవరున్నారు? బహుశా నన్ను విడిచి 3 ఉన్నారేమో. మా రాజుగారు సుగ్రీవుడు రాగలుగుతాడు, అంగదుడు రాగలుగుతాడు, నీలుడు రాగలుగుతాడు. సమస్త వానర సైన్యానికి సర్వ సైన్యాధిపతి నీలుడు, ఆయన రాగలుగుతాడు. పట్టణం పరమ దుర్గమ ప్రదేశంగా ఉన్నదే అని అనుకున్నాడు. సరే, ఇప్పుడు ఆ విషయం ఎందుకు? ముందు సీతాదేవి లంకలో ఉన్నదా లేదా తెలుసుకుందాం. ఆ తర్వాత మిగతా విషయాలు ఆలోచించవచ్చు. అంటే దీనిని బట్టి మనం చూసినట్లయితే దూతగా వచ్చినటువంటి వాడు స్వబలాన్ని పరబలాన్ని బాగా విచారించాలి అని హనుమత్ ప్రవర్తన చూపిస్తోంది. అలాగే ఆధ్యాత్మిక భాగంలో చూసినట్లయితే భగవద్ అనుగ్రహ ప్రాప్తి కోసం సాధకుడైనటువంటి వాడు విచారపూర్వకంగా నడవాలని చెబుతున్నారు. ఈ లంకను ఎప్పుడు ప్రవేశించాలి, ఎలా ప్రవేశించాలి? నేను ఏ రూపంలో ప్రవేశించినా రాక్షసులు నన్ను తేలిగ్గా గుర్తుపడతారు. రూపరహితుడనై గాలిగా తిరిగినా కూడా గుర్తుపడతారేమో. కాబట్టి నా సహజమైనటువంటి వానర రూపంతో లంకలో ప్రవేశిస్తాను. నా యొక్క పరిమాణాన్ని బాగా తగ్గించుకుని పిల్లి పరిమాణంలో లోపలికి ప్రవేశిస్తాను. పిల్లని ఎందుకు చెప్పారంటే పిల్లికి రాత్రిపూట కళ్ళు బాగా కనిపిస్తాయట. ఎవరికీ తెలియకుండా చప్పుడు చేయకుండా జాగ్రత్తగా విడుతుందట. ఆ విధంగా నేను లంకలో ప్రవేశించి సీతామాతను అన్వేషిస్తాను, సీతాన్వేషణ చేస్తాను. లక్ష్యాలక్ష్యేణ రూపేణ రాత్రౌ లంకాపురీమయా ప్రాప్తకాలం ప్రవేశుం మే కృత్యం సాధయితుం మహత్. రాత్రిపూట ప్రవేశించాలి. ఇతరులకు నేను కనపడకుండా కార్యసాధనమును సంపాదించినట్టుగా రాత్రి సమయంలో లంకలో ప్రవేశించాలని నిశ్చయించుకున్నాడు. శ్రీరామ కార్యం చెడనట్టుగా ఒంటరిపాటుగా ఉన్నటువంటి మా సీతామాతను, మా అమ్మను నేను ఒంటరిగా చూడాలి. భూతశ్చర్ధా విపద్యంతే దేశకాల విరోధితాః విక్లవం దూతమాసాద్య తమః సూర్యోదయే యథా అర్ధానర్ధంతరే బుద్ధి నిశ్చితాపి న శోభతే ఘాతయంతీహ కార్యాణి దూతాః పండితమానినః. ప్రభువులు దూతలను పంపించేటప్పుడు సులభ ప్రయత్నములో సిద్ధించేటట్టుగా పంపించినా కూడా అసమర్థుడైనటువంటి దూత అయినట్లయితే, వివేకరహితుడైనటువంటి దూత అయినట్లయితే అతని యొక్క దేశకాల విరోధ ప్రవర్తన చేత సూర్యోదయంలో చీకటి నశించినట్టుగా కార్యములన్నీ కూడా భంగమైపోతాయి. కాబట్టి నేను అవివేకమైనటువంటి దూతను కాకూడదు. నా ప్రభువు యొక్క కార్యం విఫలం కాకూడదు. ప్రభువును కూడా బుద్ధిహీనుడు అనిపిస్తాడు. బుద్ధిహీనుడైనటువంటి దూత ప్రభువు యొక్క కార్యం నశించకూడదు. నేను బుద్ధిహీనుడైనటువంటి దూతను కాకూడదని ఆలోచించాడు. ఏ విధంగా ప్రవేశించాలని ఆలోచించి ఆ లంకానగరంలోకి ప్రవేశించాడు. లోపల నడుస్తూ వెడుతూ ఉన్నాడు. బయట ఉన్నటువంటి పట్టణము, జనావాసములు, భవనములు అన్నీ చూసుకుంటూ వెడుతున్నాడు లంకలో ప్రవేశించి. ఇంతలో లంకాపట్టణం యొక్క అధిదేవత లంక, తెలుగులో లంకిణి అన్నారు. ఈ లంక అధిదేవత అడ్డు వచ్చింది రాక్షసీ రూపంలో.
ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎందుకు వచ్చావు నువ్వు? నేను ఈ లంకా నగరానికి అధిదేవత, నన్ను తప్పించుకుని లోపలికి వెళ్ళలేవు నువ్వు. ఎవరు నువ్వు అన్నది. ఏమీ భయపడలేదు హనుమంతుడు. ఆ విషయం నేను తర్వాత చెబుతాలే కానీ నా విషయం ముందు నువ్వెవరన్నాడు. నేను ఈ లంకాపట్టణ అధిదేవతని, నేను రావణుడి యొక్క అధీనములో ఉన్నటువంటి దాన్ని, ఈ లంకను రక్షిస్తూ ఉంటాను. నా అనుమతి లేనిదో లోపలికి ప్రవేశించలేవు, ఇప్పుడు నా చేతిలో మరణిస్తావు నువ్వన్నది. వనాని ఉపవనానీహ లంకాయా కాననాని చ సర్వతో గృహముఖ్యాని ద్రష్టుమాగమనం హి మే. ఈ లంకానగరములో వనములు, ఉపవనములు, చక్కటి ఉద్యానవనములు ఉన్నాయని విన్నాను. ఒక్కసారి చూసి వెడదామని వచ్చాను. ఈ లంకానగరం అంతా చూసి వెడతానన్నాడు. వినలేదు. పెద్దగా అరిచి ఒక్క సరుపు సరిచింది. ఆ దెబ్బకి హనుమంతుడు పెద్దగా సింహనాదం చేశాడు. కుడి చేత్తో కొడితే చస్తుందేమో, స్త్రీవధ మహాపాపమని చెప్పి ఎడమ చేతితో నెమ్మదిగా ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకే చతికిలబడిపోయింది. నేల మీద బోర్లాపడి, వానరవీరా నీకు నమస్కారములు. నేను ఈ రాక్షస ప్రభుత్వాన్ని భరించలేనని ఒకసారి బ్రహ్మగారితో చెప్పుకున్నాను. అప్పుడు బ్రహ్మదేవుడు ఏమన్నాడంటే, ఏదో ఒక రోజున ఒక వానరుడు ఈ లంకలో ప్రవేశించినప్పుడు అతడు చేతిలో నీకు పరాజయం ప్రాప్తిస్తుంది. అప్పటి నుంచి లంకకు చేటుకాలం దాపురిస్తుంది, రాక్షస జాతికి భయప్రమాదాలు మొదలవుతాయి అని చెప్పాడు. ఆ సమయం వచ్చింది. లంకలో స్వేచ్ఛగా ప్రవేశించవలసినది, సీతాన్వేషణ గావించవలసినది. అంటే సీతాదేవి ఇక్కడ ఉన్నదన్నమాట అర్థమవుతున్నది మనకి. ఈ రావణుడు చేసినటువంటి అకృత్యముల వల్ల లంకకు చేటుకాలం దాపురించింది. స్వేచ్ఛగా ప్రవేశించి సీతాదేవిని అన్వేషించు అన్నది కానీ సీత ఎక్కడున్నదో చెప్పలేదు. లంకానగరం తన లంకలో స్వేచ్ఛగా ప్రవేశించమని చెప్పినా కూడా అద్వారేణ మహావీర్య ప్రాకారమవపుప్లువే, ప్రాకారం మీదకెక్కి లోపలికి దూకి ఎడమకాలు ముందు పెట్టేట. ద్వారం గుండా వెళ్ళమని చెప్పినా కూడా ప్రాకారం నుంచి దూకాడట. స్వేచ్ఛగా వెళ్ళమని చెప్పినా గోడ దూకి వెళ్ళాడు. ఇది నిషిద్ధం కాదా అన్నారు. అద్వారేణ విశేచ్ఛత్రో పురం గ్రామం గృహం తతః. శృతి వేదం చెబుతున్న మాట ఇది. మహాభారతంలో సభాపర్వంలో కూడా చెప్పారు ఈ మాట. అద్వారేణ రిపోర్గేహం ద్వారేణ సుహృదో గృహం ప్రవిశంతి నరావీరాహ నీతి శాస్త్ర విశారదాహ. శత్రువుల ఇంటికి వెళ్ళినప్పుడు ద్వారం గుండా వెళ్ళకూడదట. మిత్రుడి ఇంటికి వెళ్ళినప్పుడు ద్వారం గుండా వెళ్ళాలట. అదేవిధంగా శత్రువు గృహంలో ప్రవేశించేటప్పుడు ముందు ఎడమకాలు పెట్టాలట. శుభకార్యాలప్పుడు కుడికాలు పెట్టండమ్మా అంటారు. మహాభారతంలో సభాపర్వంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి భీముణ్ణి తీసుకుని వెళ్ళి గిరివ్రజం అనే పట్టణం రాజధాని అయింది. మగధరాజు జరాసంధుడు ఈ విధంగానే ప్రాకారం దూకి వెళ్ళాడు. ముగ్గురు కూడా ఆ సందర్భంలో చెప్పినటువంటి శ్లోకం ఇది. చీకట పడగానే మార్జాలమంత పరిమాణం కలిగినటువంటి వానర రూపాన్ని ధరించినటువంటి హనుమంతుడు లంకలోకి ప్రవేశించాడు. ఒక్కొక్క ఇల్లే చూసుకుంటూ వెడుతున్నాడు. శరత్కాలంలో తెల్లటి మేఘములు ఆకాశముందు తేలుతున్నట్లుగా ఉన్నటువంటి 7 అంతస్తులు 8 అంతస్తుల భవనములు ఉన్నాయి అక్కడ. ఆశ్చర్యకరంగా చూశాడు హనుమంతుడు. ఒక భవనం నుంచి ఒక భవనానికి వెతుకుతూ ఉన్నాడు. సుశ్రావరుచిరం గీతం త్రిస్థాన స్వరభూషితం స్త్రీణాం మదన విద్ధానాం దివిజాప్సరసామివ సుశ్రావ కాంచీ నినదం నూపురాణంచ నిస్వనం. అక్కడ స్త్రీలు మేడమెట్లు దిగుతూ ఉంటే వారికి ఉన్నటువంటి వడ్డాణముల యొక్క శబ్దములు వినిపిస్తూ ఉన్నాయట. కాలికి ఉన్నటువంటి అందెల యొక్క శబ్దములు వినిపిస్తూ ఉన్నాయట. వాళ్ళందరినీ చూశాడు. రకరకములైనటువంటి సమస్త జాతులకు చెందినటువంటి స్త్రీలంతా కూడా కనిపించారట. అదేవిధంగా
సంగీత వాద్య విశేషములు వాయించేటటువంటి వాళ్ళని చూశాడు. ఒక్కొక్క భవనమే చూసుకుంటూ వెడుతున్నాడు. సంతత వేదమంత్ర జపములు, సలక్షణ వేదాధ్యయన ధ్వానములు చేస్తూ ఉన్నటువంటి బ్రహ్మరాక్షసులను చూశాడు. అగ్నిహోత్రాన్ని వెలిగించి అగ్నిహోత్రమే ఆయుధముగా అభిచారక హోమాలు చేసేటటువంటి రాక్షసులను చూచాడు. బ్రాహ్మణుల చేతిలో దర్భలు, ఇంద్రుడి చేతిలో వజ్రాయుధం వంటివన్నారు. సర్వమంత్ర శాస్త్రవేత్తలు ఉన్నట్లుగా చెప్పారు. కృత్యాదులు సృష్టించి శత్రుమారణ హోమములు చేయడంలో సమర్థులైనటువంటి వాళ్ళు, అగ్నికుండమే ఆయుధంగా కలవారున్నారు. వాళ్లే కాకుండా స్వాధ్యాయశీలు, అగ్నిహోత్ర పరాయణులు, అధర్మతంత్రములైనటువంటి ఆభిచారిక హోమములు చేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా చూచాడు. ఇక్కడో సందేహం, లంకానగరం భరతఖండానికి వెలుపల ఉన్నది కదా, వారికి ఈ విధమైనటువంటి అగ్నిహోత్రాచరణం ఎలా సాధ్యమన్నారు. ఇతర దేశాల్లో ఉన్నా కూడా నిత్యకర్మకు అధికారాన్ని అంగీకరించాయట శాస్త్రాలు. అందులో తపోమాహాత్మ్య సంపన్నులైనటువంటి రావణాదులకు కామ్యకర్మ సిద్ధి కూడా ఉన్నదన్నారు. కాబట్టి రాక్షసులకు కూడా వాళ్ళు దేవతాయోనులు గనక కశ్యప ప్రజాపతి యొక్క ఒక భార్య అదితికి పుట్టిన వాళ్ళంతా దేవతలు, ఇంకొక భార్య దితికి పుట్టిన వాళ్ళంతా రాక్షసులు, ధనువుకు పుట్టిన వాళ్ళంతా దానవులు. వీళ్ళు దేవతా యోనిగర్భ సంభూతులు గనక వీళ్ళకి అధికారం ఉన్నదన్నారు. ఇక్కడ ఒకే కన్ను గలవాళ్ళు, ఒకే చెవి గలవాళ్ళు, విషమాంగములు గలవాళ్ళు, కుటిల ముఖములు గలవాళ్ళు, పరమ వికారముగా ఉన్నవాళ్ళు కూడా కనిపించారు. అందమైన వాళ్లతో పాటుగా విద్యాధర స్త్రీలు, నాగస్త్రీలు, యక్ష స్త్రీలు, గంధర్వ స్త్రీలు, ఇటువంటి స్త్రీలందరినీ కూడా చూచాడు. హనుమంతునికి తన యొక్క వంతు సహాయం అందిస్తాడా అన్నట్లుగా చంద్రుడు ప్రకాశించాడు, ఉదయించాడు చంద్రుడు. యా భాతి లక్ష్మీర్భువి మందరస్తా యథా ప్రదోషేషు చ సాగరస్తా తథైవ తోయేషు చ పుష్కరస్తా రరాజసాచారు నిశాకరస్తా. భూమియందు మందరగిరి శోభ ఎలా ఉంటుందో, ప్రదోషములయందు సముద్రంలో ఏ శోభ కనపడుతుందో, సంధ్యాకాలంలో సముద్రపు నీటిలో ఏ పుష్కరములలో ఏ శోభ ఉంటుందో, అటువంటి శోభ చంద్రకిరణముల వల్ల రాత్రి శోభ అలా కనపడ్డదట. హంసో యథారాజిత పంజరస్థః సింహో యథా మందర కందరస్థః వీరో యథా గర్విత కుంజరస్థః చంద్రోపి బభ్రాజతదంబరస్థః. మందర పర్వతం యొక్క గుహలలో నుంచి బయటికి వచ్చేటటువంటి సింహంలాగా ఉన్నట్ట, పంజరములో నుంచి బయటికి వచ్చినటువంటి రాజహంసలాగా ఉన్నట్ట. సత్కార్యానికి సహాయపడడానికి వచ్చినటువంటి చంద్రుడు హనుమంతుడికి ఈరోజు సహకారం చేయడానికి చక్కటి వెన్నెలను ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. ఈరోజు ఫాల్గుణ శుద్ధ త్రయోదశి శ్లిష్ట చతుర్దశి అన్నారు. ఫాల్గుణ మాసం శుక్లపక్షం పౌర్ణమికి ముందు రోజు మంచి వెన్నెల. ఈ చంద్రుడు నిస్తంద్రుడై రామకార్య సాధనపరుడై విక్రమిస్తూ ఉన్నటువంటి హనుమంతునికి సహాయ కేంద్రమైనటువంటి చంద్రుడన్నారు. పర్వశిఖరాన్ని అధిష్ఠించి విజృంభించిన ముఖరాజు వలె, భయంకర రణరంగమును చేరినటువంటి మదోన్నత గజరాజు వలె, పరాక్రమవంతుడైనటువంటి నరేంద్రుడికి రాజ్యప్రాప్తి కలిగితే ఎలా శోభిస్తాడో అలా శోభిస్తున్నట్ట ఈ చంద్రుడు. ఆ చంద్రుని యొక్క వెన్నెలలో, చంద్రుని యొక్క సాచివ్యంతో హనుమంతుడు లంకాపట్టణంలో ఉన్నటువంటి అన్ని ఇళ్ళు కూడా తిరుగుతూ ఉన్నాడు. ఏ విధమైనటువంటి భయము లేకుండా స్వేచ్ఛగా సంచరిస్తూ ఉన్నటువంటి స్త్రీలను చూశాడు. వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు, కుస్తీపట్లు పట్టేవాళ్ళు, సాముగరిడీలు చేసేవాళ్ళు, వీళ్ళందరినీ కూడా చూశాట. అటువంటి పరిస్థితిలో హనుమంతుడు వెడుతూ ఒక్కొక్క ఇల్లే చూస్తూ వెడుతూ ఉన్నాడు. ముందు ప్రహస్తుడని మహామంత్రి, ప్రధానమంత్రి, ఆయన యొక్క గృహం, మహాపార్శుడు గృహం, కుంభకర్ణుడు గృహం, విభీషణుడు గృహం, ఇంద్రజిత్తు గృహం, ఈ విధంగా సేనాధిపతులు, సైనిక యోధులు, మంత్రులు,
వీళ్ళందరి ఇళ్ళు కూడా తిరిగాడు హనుమంతుడు, ఎక్కడా కూడా సీతాదేవి కనిపించలేదు. కొంచెం దుఃఖపడ్డాడు. సీతాన్వేషణలో నాకు సీతామాత దర్శనం కావడం లేదు. అనేక జాతులకు చెందినటువంటి విద్యాధర, గరుడ, గంధర్వ, యక్ష, నాగ, కిన్నర, కింపురుషాది జాతులకు చెందినటువంటి స్త్రీలంతా కనిపిస్తున్నారు, కానీ సీతామాత దర్శనం మాత్రం కాలేదు. అక్కడ ఉన్నవాళ్ళ ముఖంలో ముఖం పెట్టి చూస్తూ ఉన్నట్ట, వాళ్ళు ధరించినటువంటి ఆభరణముల వంక చూస్తూ ఉన్నట్ట, వాళ్ళు ధరించినటువంటి వస్త్రముల వంక చూస్తూ ఉన్నట్టు. ఎందుచేత ఈయన మనస్సులో సీతామాత యొక్క రూపం ఒక విధమైనటువంటి ఇంతవరకు చూడలేదు ఆయన ఎప్పుడు. రాముడు చెప్పినటువంటి విశేషములను బట్టి సీతామాత యొక్క రూపం ఈయన యొక్క మనస్సులో ముద్ర వేసుకున్నది. హనుమంతుడు శ్రీరామచంద్రమూర్తి 4 మాసములు ప్రశ్రవణ పర్వతం మీద గుహలో ఉన్నాడని చెప్పుకున్నాం. వర్షాకాలం 4 నెలలు. అప్పుడు హనుమంతుడు ఏం చేసి ఉంటాడు? సంతతము కూడా శ్రీరామచంద్రుని యొక్క పాద సన్నిధిలోనే ఉండి శ్రీరాముడితో ఆనందాన్ని పొందాడు, సేవ చేసుకుంటూ అనిపిస్తున్నది. అప్పుడు శ్రీరాముడు కొన్ని విషయాలు చెప్పాడు సీతామాతకు సంబంధించినటువంటి అలంకారముల గురించి. అక్కడ మద్యపానం చేస్తూ ఉన్న స్త్రీలు కూడా కనిపించారు. ఈవిడ సీత కాదు, ఈవిడ గంధర్వజాతి స్త్రీ, మానవ స్త్రీ కాదు, సీత కాదు అనుకుంటూ ఒకళ్ళనొకళ్ళను చూసుకుంటూ వెడుతూ ఉన్నాడట. అనేక ప్రాంతాలు చూశాడు. అక్కడనే పుష్పక విమానం ఉన్నది. ఆ పుష్పక విమానాన్ని చూశాడు. ఆ పుష్పక విమానంలో మైను చేత నిర్మించబడినటువంటిది అది. ఆ పుష్పక విమానం బ్రహ్మదేవుడికి తయారు చేసి ఇచ్చాడు. కుబేరుడు తన యొక్క అఖండమైనటువంటి తపస్సు చేత బ్రహ్మను మెప్పించి ఆ పుష్పక విమానాన్ని పొందాడు. రావణుడు తన అన్నయ్యైనటువంటి కుబేరుణ్ణి ఓడించి తన పరాక్రమాన్ని ప్రదర్శించి ఈ పుష్పక విమానాన్ని సంపాదించుకున్నాడు ఆయన. తపస్సమాధాన పరాక్రమార్జితం మనస్సమాధాన విచారచారిణం అనేక సంస్థాన విశేష నిర్మితం తతస్తతస్తుల్య విశేష నిర్మితం. ఉపవాసాది తపోనియమముల చేత భగవంతుని యందు నిలిపినటువంటి చిత్త తపస్సమాధానము చేత కలిగినటువంటి పరాక్రమముతోటి కుబేరుణ్ణి గెలిచి సంపాదించినటువంటిది. మనస్సులో సంకల్పించిన మాత్రం చేతనే కోరిన దేశాలకు వెళ్ళగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటిది. అనేకములైనటువంటి దివ్య శిల్ప సముదాయములను రంగరించి తయారు చేసినటువంటిది. అక్కడ వృక్షములు, లతలు ఇవన్నీ ఉన్నాయట. అక్కడ భూమి యొక్క చిత్రం ఉన్నదట. అక్కడ పర్వతములు కనిపిస్తున్నాయి, చిత్రంలో చక్కగా చిత్రీకరించారు. అరణ్యములు కనిపిస్తూ ఉన్నాయట, పక్షులు కనిపిస్తూ ఉన్నాయట. అక్కడ లక్ష్మీదేవి యొక్క చిత్రం ఉన్నదట. 2 వైపులా 2 ఏనుగులు అమ్మవారిని సేవిస్తూ ఉన్నాయట. ఆ ఏనుగుల మీద రాలినటువంటి పుప్పిడి కూడా చక్కగా కనిపిస్తూ ఉన్నదట. ఆ విధంగా ఉన్నది పుష్పక విమానం. ఎక్కడికి కావాలంటే అక్కడికి సంకల్ప మాత్రం చేత వెడుతుంది. ఇంకొక మాట, ఎంతమంది కూర్చున్నా కూడా ఇంకొకరికి చోటు ఉంటుందంటారు. ఇది రావణుని యొక్క అధీనంలో ఉన్నది. ఆ పుష్పక విమానం అంతా చూశాడు. సీతాదేవి దర్శనం మాత్రం కాలేదు ఆయనకి. అక్కడి నుంచి ఆ పుష్పక విమానంలోనే రావణుని యొక్క అంతఃపుర భవన సముదాయం ఉన్నది. 1.5 యోజనం పొడవు ఉన్నదట ఆ పుష్పక విమానం. అందులోనే రావణుని యొక్క అంతఃపుర భవనం. అక్కడికి ప్రవేశించాడు. అక్కడనే ఆయుధదారులైనటువంటి సైనికులు కనిపించారు, అశ్వములు కనిపించాయి, మదించినటువంటి మదజలం కలిగినటువంటి ఏనుగులు కనిపించాయి, రథములున్నాయి, ఆయుధములు ధరించినటువంటి వారు రథముల యందున్నారు. వీళ్ళందరినీ ఎవరికీ కనపడకుండా దొరకకుండా జాగ్రత్తగా చూసుకుంటూ వెతుకుతూ వెడుతూ ఉన్నాడు హనుమంతుడు. రావణాంతఃపుర సముదాయంలోకి ప్రవేశిస్తే అక్కడ వంటశాలలు, భోజన మధుర పదార్థములు, హనుమా అటేం చూసావు ఇటురా అని సువాసనలతో ఆహ్వానిస్తున్నాయా అన్నట్టుగా ఉన్నాయట. భక్ష్యశాలలు, భోజనశాలలు, పానశాలలు, క్రీడాశాలలు వరుసగా చూచి ఆశ్చర్యచకితుడయ్యాట హనుమంతుడు. అక్కడ ఉన్నటువంటి అగరధూమవ సువాసనలు ఆనందాన్ని కల్పిస్తూ ఉన్నాయట. స్వర్గోయం దేవలోకోయం ఇంద్రస్యాపి పురీ భవేత్ సిద్ధిర్వేయం పరాహి స్యాత్ ఆదిత్యమన్యత మారుతి.
పంచేంద్రియములు శబ్ద స్పర్శ రూప రసగంధములను పంచవిషయములలో హనుమంతును తృప్తిపరిచినట్టుగా ఉన్నదట. రావణపాలితమైనటువంటి ఆ గృహము హనుమంతుణ్ణి తల్లి బిడ్డను తృప్తిపరిచినట్టుగా తృప్తిపరిచిందట. అగ్నిష్టోమాది క్రతువుల చేత సంపాదించినటువంటి స్వర్గభూమియా, వాయువరుణాదుల యొక్క నివాస పట్టణమా, లేకపోతే ఇంద్రుని యొక్క అమరావతి పట్టణమా అనిపించిందట హనుమంతుడికి. రాత్రి అవ్వడం చేత నిద్రిస్తున్నటువంటి చోటు కాబట్టి అక్కడ ఉన్నటువంటి దీపములు గాలి తక్కువగా ఉండడం వల్ల మిణుకుమంటూ వెలుగుతూ ఉన్నాయట. అక్కడ ఒక పల్యంకం మీద ఒక మంచం మీద పరుండి ఉన్నటువంటి రావణుని చూశాడు. అతని సన్నిధిలోనే కొంతమంది రాక్షసకాంతలంతా ఉన్నారు. వారితో వినోదించి ఆనందాన్ని పొందినటువంటి రావణుడు గుర్రు పెట్టి నిద్రపోతూ ఉన్నాడు. రావణుడిని చూసినటువంటి హనుమంతుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి కొంచెం వెనక్కిపోయి మెట్ల మీదకెక్కి, అక్కడ మెట్లుంటే అక్కడి నుంచి దూరం నుంచి చూడడం మొదలుపెట్టాట. గుర్రానికి 5 అడుగుల దూరంలో ఉండమన్నారు, రథానికి 10 అడుగుల దూరంలో ఉండమన్నారు, ఎందుకైనా మంచిది. ఏనుక్కి 100 అడుగుల దూరంలో ఉండమన్నారు, తొండంతో కొట్టే ప్రమాదం ఉంది. శత్రువుకి వీలైనంత ఎక్కువ దూరంలో ఉండమన్నారు దుర్మార్గుడికి. కాబట్టి పరమ దుర్మార్గుడు, పరస్త్రీని అపహరించిన వాడు, తన పరమ దుష్టుడు అనుకున్నాడు. అతని యొక్క భుజములు రెండూ కూడా పెద్ద పెద్ద 5 వేళ్లతో కూడిన ఉన్నటువంటి 5 తలల సర్పముల వలె ఉన్నాయట. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసములు సుగంధాన్ని ఇస్తున్నాయట. మంచి సువాసన కలిగినటువంటి మద్యమును స్వీకరించి ఉన్నాడేమో, సువాసనలు వెదజల్లుతున్నాయట. ఉచ్ఛ్వాసములే నిశ్వాసములే బయటకు వచ్చేవే. కొంచెం కిరీటము పక్కకి ఒరిగి ఉన్నదట. సాధారణంగా మనం రావణుడిని ఎక్కడా చూసినా కూడా 10 తలలు, దశభుజ, 20 బాహు, 20 చేతులు ఉన్నవాడిగా చూస్తాం. కానీ ఇక్కడ 1 తలతోటే ఉన్నాడన్నారు, 2 భుజములే అన్నారు. అంటే దీనిని బట్టి ఏదైనా యుద్ధ ప్రసక్తి వచ్చినప్పుడు, ఆగ్రహావేశములు కలిగినప్పుడు 20 భుజములు 10 తలలు వస్తాయి. కానీ సాధారణంగా నిద్రించేటప్పుడు భుజించేటప్పుడు 1 తల 2 బాహువులే ఉంటాయన్నారు. రావణుడిని చూశాడు, పరీక్షగా చూశాడు. అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా రావణునికి వినోదాన్ని కల్పించి వివిధ వాద్యం విశేషములతోటి అలాగే పడి నిద్రపోతూ ఉన్నారు. ఒక వీణని పట్టుకుని వీణ వాయించినటువంటి ఒక ఇంటి ఆ వీణనే భుజానికి హత్తుకుని నిద్రపోతూ ఉన్నదట. పిల్లన గురువిని వాయించినటువంటి మురళిని వాయించినటువంటి అమ్మాయి ఆ పిల్లన గురువినే కౌగిలించుకుని పడుకున్నదట. మృదంగమును వాయించినటువంటి ఆవిడ మృదంగం మీదే తలపెట్టి పడుకున్నదట. ఒకరి చేతులు ఒకరికి తగులుతూ వరుసగా పుష్పమాలలాగా ఒకరి తలలో ఉన్న పుష్పమాలకి పక్క వాళ్ళ పుష్పమాల తగులుతూ పడుకుని ఉన్నారట. ఇంకా వర్ణించారు. ఒక అమ్మాయి పడుకుని ఆ చేతితో తగిలేటప్పటికి అక్కడ ఉన్నటువంటి పాత్రలో ఉన్నటువంటి మధుర జలము ఒలికిందట, తడిసిందావిడ. ఒకరి మీద ఒకరు మత్తులో పడుకుని ఉన్నారు, మంచి గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్కొక్కళ్ళ మొహంలోనూ చూస్తున్నాడు, సీతాదేవి ఇక్కడ ఉన్నదా అన్నట్లుగా పరీక్షగా. మొత్తం చూడాలి, కార్యక్రమం చూడాలంటే మొత్తం చూడాలి. మళ్ళీ సరిగ్గా చూడలేమోనని రెండోసారి చూసే అవకాశం కాదు. అలా పరికించి చూస్తూ ఉన్నటువంటి హనుమంతునికి అక్కడికి దగ్గరలోనే ఒక విశాలమైనటువంటి మంచం మీద, చక్కటి పాన్పు మీద, మంచి వస్త్రములు ధరించి, లేపనములు ధరించి, నిద్రిస్తూ ఉన్నటువంటి అలంకారములు ధరించినటువంటి ఒక అందమైనటువంటి స్త్రీని చూశాడు. ఆ పక్కనే ఒక బల్ల మీద మాదక ద్రవ్యములు పెట్టబడి ఉన్నాయి, అంటే తాగడానికి వీలుగా.
తాసామేకంత విన్యస్తే శయానం శయనే శుభే దదర్శ రూపసంపన్నాం అపరాం సకపి స్త్రియం గౌరీం కనకవర్ణాభాం ఇష్టాం అంతఃపురేశ్వరీం కపిర్మందోదరీ తత్రాశయానం చారురూపిణి. ఆవిడ మండోదరి, రావణి యొక్క పట్టపురాణి. ఆవిడ్ని చూసి ఆవిడే సీత అనుకున్నాడు. అమ్మ కనపడిపోయింది సీత అనుకున్నాడు. ప్రత్యేకముగా ఉన్నటువంటి ఉత్తమ పాను మీద ఉత్తమరాలైనటువంటి స్త్రీ, పచ్చని కాంతితోటి బంగారము వంటి రంగు కలిగినటువంటి ఆవిడ్ని చూశాడు. సీతను భ్రమ కలిగాడు, భ్రమను పొందాడు. ఒక్కసారిగా ముఖ వికాసాది చిహ్నములతోటి మానసిక ఆనందాన్ని పొందాడు. అస్ఫోటయామాస చుచుంబపుచ్చం ననంద చిక్రీడ జగౌ జగామా స్తంభానరోహన్నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. వానరులు చేసే చేష్టలన్నీ చేశాడు. ఎగిరి గంతులేశాడు, తోకని ముద్దు పెట్టుకున్నాడు, క్రీడించాడు, తోకని దులిపాడు, స్తంభం మీదకి ఎక్కాడు, కిందకి దూకాడు. పట్టలేని ఆనందం కలిగేటప్పుడు వానరులు చేసే పనులన్నీ చేశాడు. అయితే ఇవన్నీ నిశ్శబ్దంగా చేశాడని చెప్పుకోవాలి, ఎందుకంటే రావణుడు లేస్తే ప్రమాదం. ఒక్కసారి ఆలోచనలో పడ్డాడు. ఎంత పొరపాటు పడ్డాను. మాయమ్మ సీతామాత శ్రీరామ వియోగం పొంది ఉన్నటువంటి జానకీమాత ఆహారం తీసుకుంటుందా, అలంకరించుకుంటుందా, మాతక ద్రవ్యములు సేవిస్తుందా, దేవేంద్రుడైతే మాత్రం దగ్గరికి చేరుతుందా, దేవతాగణంలో మాత్రం మర్యాదా పురుషోత్తముడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి వంటి వారు ఎవరైనా ఉన్నారా? ఈమెవరో బహుశా ఒక స్త్రీ కావచ్చు, రావణుని యొక్క భార్యలలో ఒక ఆవిడ కావచ్చు, బహుశా ముఖ్యమైనటువంటి భార్య కావచ్చు అనుకున్నాడు. ఇక్కడే కవంటాడు ఒక మాట. ధరణిజ అంటే సీతాదేవి, భూపుత్రి. ధరణిజ పుణ్యసద్వి వినుతవ్రత పావని సీత లోకసుందరి త్రిదశేంద్రవంద్య గుణధాముని రాముని పాసి అన్యకా పురుషుల శయ్యపై నిదురపోవునే. అందరి చేత కీర్తించబడేటటువంటి శ్రీరాముని విడిచిపెట్టి ఆయన్ని కాదని ఇతరుల యొక్క ఇంట్లో పడుకుంటుందా, ఇతరుల మంచం మీద? పుష్పసుగంధభూషణోత్కరములు దల్చునే, పుష్పసుగంధభూషణోత్కరములు దల్చునే, మధువు త్రావునే, భోగములిచ్చగించునే అని తనలో తాను విమర్శ చేసుకున్నాడు. ఆ పక్కనే భోజనశాల ఉన్నది. సగము వండినవి, సగం పచ్చి మాంసములు, అనేక జంతువుల మాంసములు, సగం తిని విడిచిపెట్టినటువంటివి. అలాగే మధుపాత్రలు పూర్తిగా తాగి కొండలు దొల్లించినటువంటి ఖాళీ పాత్రలు, నిండుగా ఉన్న పాత్రలు, ఇవన్నీ చూశాడు. ఆ పక్కనే పానశాల ఉన్నది. ఆ పానశాలలోకి వెళితే అక్కడ కూడా ఇలాగే నిద్రపోతూ ఉన్నారు స్త్రీలంతా ఆనందాన్ని పొంది. ముఖంలో ముఖం పెట్టి చూశాడు, పరిశీలనగా చూశాడు. ఇప్పుడు సందేహం కలిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఎవరు, పరపురుషుడెవరు రారనేటటువంటి ధైర్యంతో నిశ్చింతగా నిద్రపోతున్నారే. ఇటువంటి వారిని నేను చూడడం ధర్మలోపం కాదా? నా యొక్క బ్రహ్మచర్యానికి విఘాతం కాదా అని కొంచెం ధర్మశంక కలిగింది. మళ్ళీ సమాధానపరుచుకున్నాడు. నేను నా ప్రభువు యొక్క కార్యాన్ని నిర్వర్తిస్తున్నాను. నేను వీరందరినీ కూడా వాళ్ళు ఆదమరిచి పడుకునున్నారు. వారందరినీ చూస్తూ ఉన్నా కూడా నా మనస్సు నిశ్చలంగా ఉన్నది. నాకు ఏ విధమైనటువంటి చిత్త వికారము కలగడం లేదు. నా మనస్సు స్థిరంగానే ఉన్నది. అయినా ఒక లేడి తప్పిపోతే లేళ్ల గుంపులో వెతకాలి కానీ
ఒక స్త్రీ తప్పిపోతే స్త్రీల సమూహంలో వెతకాలి కానీ లేళ్ల సమూహంలో వెతికితే ఉపయోగమే ఉంది అనుకున్నవాడై అందరినీ చూచాడు. ఎక్కడా కూడా సీతామాత దర్శనం కాలేదు. రాత్రంతా చూస్తూనే ఉన్నాడు. అర్ధరాత్రి సమయం దాకా వచ్చింది. ఆ బయటకు వచ్చి మరొకసారి మళ్ళీ చూస్తున్నాడు. పుష్ప విమానం మళ్ళీ చూశాడు. అక్కడ ప్రాకారం ఉంటే అక్కడికి వచ్చి కూర్చున్నాడు. ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి లంకాపట్టణం యొక్క వైభవ వర్ణన, రావణుని యొక్క భోగ సౌభాగ్య వివరణ, అతని యొక్క సంపద, అఖండమైనటువంటి పరాక్రమము, ఇక్కడ లంకను శోధించి వెతికినటువంటి హనుమంతుడికి ఇంద్రాది దివ్యలోకాల్లో కూడా ఇటువంటి సంపద ఉండదేమో అనిపించింది. ఇటువంటి వైభవం. పుణ్యములను సంపాదించడమే పరమార్థం కాదన్నారు. ఎంత పుణ్యం సంపాదించినా, దుర్లభమైనటువంటి తపశ్చర్యను సాధించినా రజోగుణానికి తమోగుణానికి లోను కాకూడదు. రావణుడైనటువంటి పరిస్థితి అది. తాను సాధించినటువంటి తపస్సు, యోగధ్యానాది సాధనాలు భగవంతుడి యొక్క అనుగ్రహానికి కాక నిత్యానిత్య వివేకమునకు, ఈశ్వరార్పిత ప్రవృత్తితోటి నిష్కామ కర్మానుష్ఠానానికి మరల్చాలి కానీ తుచ్చమైనటువంటి నశ్వరమైనటువంటి భోగభాగ్యముల మీదకి తిప్పినట్లయితే సత్వస్థితి అడుగంటుతుంది. రజోగుణ తమోగుణాలు కోరికల రూపంలో, క్రోధ రూపంలో పెరుగుతాయి, అసన్మార్గానికి తిప్పుతాయన్నారు. లోకంలో సాధారణంగా పురాకృత పుణ్యవశం వల్ల సంపదలు కలుగుతాయి, పాండిత్యములు కలుగుతాయి. పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి పుణ్య పరిపాకం వల్లనే ఈ జన్మలో మనకి ఈ స్థితి కలుగుతుంది. ఈ ఉత్తమ స్థితి పొందుతాము. కొంతమందికి ప్రత్యేకమైనటువంటి సంగీతంలో నైపుణ్యం కానీ, సాహిత్యంలో నైపుణ్యం కానీ, పాండిత్యము కానీ ఇటువంటివి కలుగుతున్నాయంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పురాకృత పుణ్య విశేషం వల్ల. అలా పొందినటువంటి వాటిని భగవత్పరం చెయ్యాలి. లోకోపకారంగా నిష్కామ కర్మానుష్ఠానముగా ఉపయోగించాలి. అలా ఉపయోగిస్తే ఉత్తమ స్థితిని పొందుతారు వాళ్ళు. అలా ఉపయోగించకుండా ఈ సంసార చక్రంలో ఘోరమైనటువంటి సంకటాన్ని పొందుతూ తిరుగుతూ ఉంటారు. మళ్ళీ పుడుతూ ఉంటారు, మళ్ళీ చస్తూ ఉంటారు. అలా భగవంతుడి వైపు తిప్పనటువంటి వాళ్ళు భగవదనుగ్రహం చేత సంప్రాప్తమైనటువంటి విద్యాబలము, పాండిత్యము, భౌతికమైనటువంటి నశ్వరమైనటువంటి భోగభాగ్యములకు వినియోగించేవాళ్ళు రావణుడి యొక్క పాత్రను చూసి తెలుసుకోవాలి. రావణుడు ఎంతో పుణ్యాన్ని సంపాదించాడు, ఎంతో తపస్సు చేశాడు, కేవల భోగములకే పర్యాప్తమయ్యాడు. కామక్రోధాలను పెంచి అధఃపతనానికి కారణమయ్యాయి అవన్నీ కూడా. రావణుని తపస్సు భగవంతుడి యొక్క అనుగ్రహానికి కాకుండా ఆగ్రహానికి గురి అయింది, కారణమైంది. తపోయోగమును సాధించినటువంటి రావణుడు శాపగ్రస్తుడు కాబట్టి జయ విజయుల్లో జయుడే. సనక సనందనాదుల శాపం. మొదటి జన్మలో హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు. రెండవ జన్మలో రావణ కుంభకర్ణులు. ఇప్పుడు తర్వాత మూడవ జన్మ ఉన్నది. మూడవ జన్మలో శిశుపాలుడు, దంతవక్త్రుడు. అహంకారి అయ్యాడు. ఎంత ధనం సంపాదించినా, ఎట్టి పుణ్యములు సంపాదించినా పరహింస, పరాపకారము పనికిరావన్నారు. పరోపకారం కావాలి, మంచితనం కావాలి, సత్వగుణం ఉండాలి, రజోగుణ తమోగుణములు ఉండకూడదు. అందుకే అంటారు రామవద్వర్తితవ్యం నరావణాదివతు. రాముడి యొక్క ప్రవర్తన వంటి ప్రవర్తన కావాలి, రావణుడి వంటి ప్రవర్తన పనికిరాదన్నారు. లంకాపట్టణం అంతా గాలించాడు, అంతఃపురం అంతా శోధించాడు. ఎక్కడా కూడా అమ్మవారి యొక్క దర్శనం కాలేదు హనుమంతుడికి. భూగృహాలు, విలగృహాలు, మేడల మీద మేడలు, విలాసముగా ఏర్పరిచినటువంటి ఉద్యానవనాలు, సర్వప్రాంతాలు ఎగురుతూ, పరిగెత్తుతూ, నిలిచి, నడుస్తూ, పరకాయించి చూస్తూ, ప్రవేశిస్తూ అన్ని ప్రయత్నములతోటి కూడా లంకను శోధించాడు. లంకాపట్టణంలో హనుమంతుడి చేత వెతకబడినటువంటి చోటు 4 అంగుళముల మేర కూడా లేదట. చతురంగుళ మాత్రోపి మొత్తం అంతా గాలించాడు. ప్రాకారములు, వేదికలు, పుష్కరుణులు అన్ని ప్రాంతములు కలిగి వెతికాడు. ఎందరో రాక్షస స్త్రీలను చూశాడు. విశేష సౌందర్యం కలిగినటువంటి విద్యాధర స్త్రీలు, నాగకన్యలు ఎందరినో చూశాడు. కానీ సీతామాత, జగన్మాత, జానకీమాత దర్శనం మాత్రం కాలేదు.
నిర్వేదానికి గురి అయ్యాడు. ప్రాకారం మీదకి వచ్చి కూర్చున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? మా వానరుల యొక్క ప్రయత్నం అంతా వృధా అయింది. నా యొక్క శతయోజన విస్తీర్ణ లవణ సముద్రాన్ని దాటడం వృధా అయింది. సుగ్రీవుని ప్రయత్నం వృధా అయింది. రావణాంతపురం నుంచి వచ్చాడు, కూర్చున్నాడు, ఆలోచిస్తున్నాడు. ఇక్కడ వనములు చూశాను, తటాకములు చూశాను, నదులు చూశాను, దుర్గములు చూశాను, పర్వతములు చూశాను, పరిశోధించాను. ఇప్పుడు ఏం చెయ్యాలి? నా సముద్ర లంఘనం వృధా అయింది. సీతా సందర్శన వార్త లేక నేను వెనక్కి వెళ్ళినట్లయితే సుగ్రీవుడు ముక్కోపి కఠినమైనటువంటి శిక్ష విధిస్తాడు. రాముని వద్దకు ఏమని వెళ్ళాలి? నేను రాముడి వద్దకు వెళ్ళి లంకలో సీత కనపడలేదనేటటువంటి కఠినమైనటువంటి విషయాన్ని చెప్పినట్టయితే వెంటనే రాముడు ప్రాణాలు విడుస్తాడు. రాముడు ప్రాణాలు విడిస్తే లక్ష్మణుడు ఉంటాడా? ఆయన విడుస్తాడు. ఈ వార్త తెలిస్తే భరతుడు, శత్రుఘ్నుడు, కౌసల్య, సుమిత్ర, కైక, అయోధ్య పట్టణంలో ఉన్నటువంటి ప్రజలంతా ప్రాణాలు విడుస్తారు. ఈ విధంగా మానవజాతి నశిస్తుంది. శ్రీరామచంద్రమూర్తి వారికి ముఖ్యమైనటువంటి మిత్రుడు సుగ్రీవుడు, ఆయన ప్రాణాలు విడుస్తాడు. ఆయననే వరించి ఇప్పటికే భర్తను కోల్పోయింది వాలిని తార, సుగ్రీవుడి చెంత ఉంటున్నది, ఆవిడ ప్రాణాలు విడుస్తుంది. రుమ, ఆవిడ బతుకుతుందా? అంగదుడు పాపం పసివాడు, అతను మరణిస్తాడు. ఈ విధంగా వానరులంతా కూడా కొండల మీద నుంచి దూకి కానీ, అగ్నిలో దూకి కానీ, సముద్రంలో దూకి కానీ, విషము తిని కానీ వాళ్ళు ప్రాణాలు విడిచిపెడతారు. కాబట్టి నా యొక్క తిరుగు ప్రయాణాన్ని ఆపుకుంటాను. ఇక్కడే ఉంటాను. నేను వస్తాను, తిరిగి వస్తానని చెప్పి సముద్రానికి అవతల వైపున జాంబవంతుడు, అంగదుడు మొదలైనటువంటి వానర ప్రముఖులంతా ఎదురు చూస్తూ ఉన్నారు. నేను సముద్రమును దాటి వెళ్ళగానే హనుమా ఏం చేశావు, హనుమ లంకలో ఏం చూసావంటావు అంటారు. వాళ్ళకేం చెప్పాలి? నేను వెళ్ళకపోయినట్లయితే వాళ్ళు నేను ఎప్పటికైనా తిరిగి వస్తానని చెప్పి వాళ్ళు ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. కిష్కింధలో సుగ్రీవాదులంతా హనుమంతుడు వస్తాడని చెప్పి చూస్తూ ఉంటారు. కాబట్టి నేను ఇక్కడే ఉంటాను. పోనీ ఒకవేళ లంకలో సీతను కనపడలేదు కానీ బహుశా ఇక్కడే ఉండవచ్చు. సంపాతి చెప్పాడు కదా లంకలో సీతలు ఉన్నదని. కాబట్టి నేను వెళ్ళి రాముడిని ఇక్కడికి తీసుకువచ్చినట్లయితే అది మరీ ప్రమాదం. లంకలో సీతను కనుక చూడలేకపోయినట్లయితే శ్రీరాముడు సమస్త వానర జాతిని నాశనం చేస్తాడు ఆయన. కాబట్టి నేను ఇక్కడే ఉంటాను, సీతాన్వేషణ చేస్తూ సీతాదేవిని కోసం వెతుకుతూ. హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలికః వానప్రస్థో భవిష్యామి అదృష్ట్వా జనకాత్మజాం. చేతికి అందింది తింటూ, నోటికి అందింది తింటూ